ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు. మానవ జీవితంలో ఎన్నెన్నో భారాలు కదా. అనుదినం కూడా మన జీవితంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు, శ్రమలు, శోధనలతో మన జీవితం ముందుకు కొనసాగుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఈ భారాన్ని మోయలేకపోతున్నాను, ఈ పనుల భారాన్ని మోయలేకపోతున్నాను, ఈ పిల్లల భారాన్ని మోయలేకపోతున్నాను, ఈ ఆర్థిక భారాన్ని నేను మోయలేకపోతున్నాను, ఈ శ్రమలు, ఈ శోధనలు నేను తట్టుకోలేకపోతున్నానని మన జీవితంలో మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరైనా సరే నీ భారం ఏదన్నా ఉంటే నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటానని చెప్తే ఎంతో గొప్ప సంతోషం. అయితే మన చుట్టూ ఉన్నవారు, అది మన రక్త సంబంధులు కావచ్చు, మన కుటుంబీకులు కావచ్చు, మనకు ఆప్తులైన వారు ఎవరైనా కావచ్చు, ఇలాగా చెప్పిన వారు ఎవరు కూడా కనపడరు. ఒకవేళ చెప్పినా కూడా అది మాటల వరకే పరిమితం అవుతుంది, కానీ చేతల వరకు అది రాదు. ఎందుకంటే మన భారాలు ఇంకెవరు కూడా మోయలేరు. కానీ ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ భారము నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటాను. దావీదు జీవితంలో శత్రువుల చేత తరంబడుతూ మరణ భయం అతన్ని ఆవరించినప్పుడు అతనికి అనిపిస్తుంది, ఈ శ్రమలను నేను తట్టుకోలేను, ఈ బాధ నేను తట్టుకోలేను, నాకు గనక రెక్కలుంటే నేను ఎగిరిపోతాను, ఈ బాధలకు దూరంగా, ఈ కష్టాలకు దూరంగా నేను ఎగిరిపోతానని అంటున్నాడు. దావీదు వలె మన జీవితంలో కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈ బాధలకు దూరంగా వెళ్ళిపోతే, ఈ మనుషులకు దూరంగా వెళ్ళిపోతే, ఈ పరిస్థితులకు దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది అని మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు దేవాది దేవుడు ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి ఇవ్వలేని గొప్ప అద్భుతమైన మాటను నీకు ఇస్తున్నాడు. ఆయన మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు. నీ భారము నా మీద మోపు అని అంటున్నాడు. ఖచ్చితంగా నేను నిన్ను ఆదుకుంటానంటున్నాడు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అండి. ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి అనుభవిస్తున్న బలమైన భారం ఏంటో తెలుసా? పాపము. ఆ పాపం నుంచి విడిపించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టాడు. మన పాప భారాన్ని ఆయన తీసివేశాడు, తన మీద మోసుకున్నాడు ఆ పాపభారాన్ని. అంత గొప్ప పాపభారాన్ని మోయడానికి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారగా పోసినవాడు నీ జీవితంలో వచ్చిన కష్టాలు, శ్రమలు, బాధలు, శోధనలు, సమస్యల నుండి విడిపించడా? తప్పకుండా విడిపిస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ శ్రమతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ లేమితో ఉన్నావో, ఏ కష్టంతో ఉన్నావో, ఏ అసమాధానంతో ఉన్నావో, నీ జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను నువ్వు అనుభవిస్తూ ఈ శ్రమ నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వు బాధపడుతున్నావు కదా. ఈ సమయంలో నన్ను ఎవరైనా ఆదుకుంటే బాగుండు, నా కష్టాన్ని తీర్చేవారు ఎవరు అని నువ్వు మంగళారుస్తున్నావు కదా. అందుకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ భారాన్ని దేవుని మీద మోపు. ఎలా మోపుతావు నీ భారాన్ని? ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఈ కష్టంతో ఉన్నాను, ఈ శ్రమతో ఉన్నాను, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను, ఇది నేను సహించలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి అని నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని అడుగుతున్నప్పుడు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, నీ ప్రతి సమస్యలో నీకు విడుదలనిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ సమయంలో దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. తప్పకుండా నీకున్న ప్రతి భారం నుంచి నువ్వు విడిపించబడతావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు ప్రభువా ఈరోజు నా తండ్రి శ్రమలను తాళలేక పారిపోతే బాగుండని బాధను అనుభవిస్తున్నవారు, ఈ భారాలు మేము మోయలేకపోతున్నాం, ఈ కష్టాన్ని మేము తట్టుకోలేకపోతున్నామని ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో వారందరి భారాలు తొలగించి వారందరి జీవితంలో నీ గొప్ప సహాయంను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబానికి రక్షణ దయచేయండి, కుటుంబంలో నెమ్మది దయచేయండి, భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగించండి. విడాకుల వరకు వెళ్ళిన ప్రతి విడాకులను యేసు నామములో క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం. ప్రభువా వారి బిడ్డల జీవితాలు నాయన, వారి భవిష్యత్తు విషయంలో సహాయం చేయండి, చదువుల విషయంలో సహాయం చేయండి, చేస్తున్న చేతి పనులు, వ్యవసాయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలను మీరు దయచేయండి. ఎంతో కాలంగా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఎన్నో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా కూడా ఉద్యోగాన్ని పొందలేకపోతున్న వారి జీవితంలో అయా ఉద్యోగాలను మీరు దయచేయండి, వారి వ్యాపారాలను వృద్ధి చేయండి. ప్రభువా నా తండ్రి వివాహాల విషయంలో ప్రభా గొప్ప కార్యం జరిగించండి, పాప బంధకాల నుంచి విడిపించండి, వ్యసనాల నుంచి విడిపించండి, ప్రభా ఆర్థిక భారాల నుంచి, అప్పుల బంధకాల నుంచి విడుదల దయచేయండి, దురాత్మ శక్తుల ప్రభావం నుంచి ప్రతి కుటుంబాన్ని విడిపించండి. ప్రభా నా తండ్రి ఆత్మ ఫలముతో నింపండి, ఆత్మ వరములతో అభిషేకించండి. సేవ చేస్తున్న, పరిచర్య చేస్తున్న నీ సేవకులను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి భవిష్యత్తును మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా నా తండ్రి అన్ని విషయాల్లో తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.